హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పూరి ఆలు మసాలా కర్రీ. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని బాగా కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని పూరి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పూరి ముద్దను మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర తయారీ విధానం చూద్దాం. ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 6 పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఒకసారి వేగిన తర్వాత అందులో 1 స్పూన్నర సాల్ట్, 1 అర చెంచా పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. 1 అర గ్లాసు నీళ్లు వేసి ఉల్లిపాయలు ఉడికే వరకు మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు ఉడికాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను ముక్కల్లా కోసి వేసుకోవాలి. బాగా కలిపి అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పూరి ముద్దను తీసుకొని చిన్న ఉండల్లా తీసుకోవాలి. తీసుకొని పిండి వద్దుకొని 2 పక్కల పూరిలా చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మరిగిన తర్వాత మనం మరుగుతున్న నూనెని పూరి మీద కొంచెంగా వేస్తే పూరి పొంగుతుంది. ఇప్పుడు 2 పక్కల పూరిని వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పూరి ఆలు మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.